అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వచ్చిన కష్టం చిన్నదే కదా అనుకొని, పెద్ద కష్టంతో పోల్చుకొని అదృష్టవంతులం అనుకుంటే సంతోషంగా ఉంటాం. కాదు, మనకొచ్చిందే పెద్ద కష్టంగా భావించామనుకోండి, మనకంటే దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. సర్లేండి, ఈరోజు నేను మీకొక చిన్న విషయం చెప్దామనుకున్నాను. ఇది చదువుకునే ఆడ, మగ పిల్లలకి చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో ఆలోచించం పెద్దగా. అదేంటంటే, చాలామంది పల్లెటూరి పిల్లలుంటారు. పేదరికంలో ఉన్న పిల్లలుంటారు. అమ్మా, నాన్న కష్టపడి ఈ రైతు పనైనా లేదంటే కూలి పనైనా చేస్తూ ఆ డబ్బులు పిల్లలకి అకౌంట్లో వేస్తూ ఉంటారు. అదేంటో 7, 8 తరగతులు చదివేటప్పుడు అమ్మా నాన్న కష్టం భలే కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ కష్టం తీర్చాలని పిల్లలు కూడా అనుకుంటారు. కానీ ఇంటర్ ఆ పై తరగతులకి వచ్చేసరికి అమ్మా నాన్న కష్టాన్ని ఎక్కువగా గుర్తించలేరు. అలానే స్నేహితులతో తిరగడానికి, వాళ్ళ ముందు రిచ్చో అన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి, లేదంటే వాళ్ళతో సమంగా బ్రతకడానికి మనల్ని మనం మార్చుకుంటూ అమ్మ నాన్నని ఇంకాస్త ఎక్కువ కష్టపెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి చెప్తాను. ఏదో ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్కి చదువుకోవడానికి వస్తారు. ఒక రూమ్ తీసుకుంటారు. అలానే తర్వాత లవ్ అంటారు. ఏ సంజీవయ్య పార్కో, లుంబిని పార్కో, ఎక్కడికో పార్కులకి వెళ్ళడం చేస్తారు. అది ఆడైనా మగైనా ఇద్దరిలో అమ్మ నాన్న ఇంట్లో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టాన్ని గుర్తించి అమ్మ నాన్నకి సాయం చేయాలని వాళ్ళ కోసం ఆలోచించకుండా, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి ఏదో పెద్ద గొప్ప అనుకొని ఇక్కడ ఉండడం, ప్రేమించడం, ఈ పార్కులు తిరగడం ఇదంతా. మంచి బట్టలు కావాలని అది ఇది అన్నీ కొనుక్కోవడం. ఇంట్లో అమ్మ నాన్నేమో పాత బట్టలతో ఎండకి వానకి కష్టపడతారు. కానీ ఇక్కడికొచ్చిన పిల్లలు మాత్రం రకరకాల బట్టలు కొనడం, రకరకాల వాటి మీద డబ్బులు వృధా చేయడం చేస్తూ ఉంటారు. మనం చదువుకోవడానికి వచ్చాం కదా, అది చదువుకొని అమ్మా నాన్న ఇలా కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కష్టం తీర్చి తర్వాత మనం లైఫ్లో సుఖపడదాం అని ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు. కానీ చాలామంది ఈ ప్రేమలని, కామాలని, పార్కులని రకరకాలుగా డబ్బులు ఖర్చు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటూ చదువుని అలా వదిలేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం సాధించలేరు. వారి అమ్మా నాన్న నమ్మకాన్ని కూడా చంపేస్తారు. ఇలాంటి బిడ్డల్ని కన్నందుకు ఆ అమ్మా నాన్న చివర్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమో, లేదంటే పిచ్చివాళ్ళుగా మారిపోవడమో జరగాలి. అంతే కదా! అందుకని పిల్లలు వయసులో ఉన్నప్పుడే కాస్త చక్కగా ఆలోచించి, చిన్నప్పుడు ఎలా అయితే అమ్మా నాన్న కష్టాన్ని గుర్తిస్తామో, అలానే ఓ వయసు వచ్చిన తర్వాత కూడా మనం చాలా శ్రద్ధగా చదువుకొని అమ్మ నాన్న కష్టాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా ఉన్నత శిఖరాలు చేరుకునేలాగా జీవితంలో ముందుకు సాగితే వీళ్ళింత కష్టపడేదానికి మనము ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. లేదంటే వాళ్ళ కష్టం అంతా అసలు చెప్పనలివి కాదు ఆ బాధ. కాదంటారా? అందుకనే చదువుకునే ఆడ, మగ పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కసారి అమ్మా నాన్న కష్టాన్ని చూడండి. తర్వాత మీరు చేయాలనుకున్న పాడు పనులు, పార్కు పనులు చేయడానికి ముందడుగు వేయండి. చదువుకునే వయసులో చదువుకుందాం. సాధించాల్సినవన్నీ సాధిద్దాం. కన్నవారి కష్టానికి రుణం తీర్చుకుందాం. ఏమంటారు?